ఇదైతే మన ధృవ సింగ్ కళాకార్ వర్క్షాప్ అండి. ఇప్పుడైతే మనం ధృవ సింగ్ కళాకార్ వర్క్షాప్ నుండి బయటికి వచ్చిన తర్వాత మనకైతే ధృవ సింగ్ కళాకార్ వర్క్షాప్ పక్కనే మనకైతే ఇంకొక వర్క్షాప్ అయితే ఉంది. ఇందులో కూడా చాలా మంచిగా ఉన్నాయి విగ్రహాలు. మనం లాస్ట్ ఒక 10 days కింద వచ్చినప్పుడు అయితే ఈ గణేశుడు అయితే రెడీ అయితే అవుతుంది. ఇప్పుడు మొత్తం ఫినిషింగ్ అయిపోయింది గణేశునికి. చూడండి ఎంత మంచిగా ఉందో గణేశుడు 3 ఫేస్తోని. ఒక సైడ్ ఏమో మన శివుడు, మళ్ళీ మధ్యలో గణేశుడు, మళ్ళీ ఇంకొక సైడ్ ఏమో మన నరసింహస్వామి. 3 ఫేసెస్తోని చాలా మంచిగా ఉంది గణేశుడు సిట్టింగ్ పొజిషన్లో. చాలా పెద్ద విగ్రహం అండి ఇది. 20-25 feet దాకా ఉంటుంది విగ్రహము. చూడండి ఇంకా అది కూడా ఒక కొత్త డిజైన్ ఉంది. ఇది కూడా మొత్తం ఫినిషింగ్ అయి మొత్తం రెడీ ఉంది. ఒకసారి చూసుకోవచ్చు. మొత్తం గణేశుడు అయితే మొత్తం ఫినిషింగ్ అయి రెడీ ఉంది. ఇంకా ఇక్కడ గణేశునికి సంబంధించిన కిరీటం, మన గణేశుని కిరీటం అయితే మేకింగ్ అయితే చేసి పెట్టిర్రు, చూసుకోవచ్చు. చూడండి ఈ గణేశుడు కూడా కలరింగ్ అయినాక మాత్రం చాలా మంచిగా ఉంటుంది. ఒకసారి చూసుకుంటే మాత్రం చూడండి గణేశుడు అయితే చాలా మంచిగా ఉంది. మళ్ళీ మన ధృవ సింగ్ కళాకార్ షెడ్ ఆపోజిటే ఈ షెడ్ ఉంది కదా, ఈ షెడ్ ఆపోజిటే మళ్ళీ మనకి ఇక్కడ పెద్ద పెద్ద విగ్రహాలకైతే కవర్ అయితే వేసి పెట్టిరు. ఎందుకంటే ఒకవేళ వర్షం వచ్చిన గణేశులు అయితే ఎటువంటి ప్రాబ్లం రాకుండా ముందుగానే మనకి కవర్ అయితే వేసి పెట్టిరు అన్నవాళ్ళు మొత్తం గణేశులకి. ఇది అంటే అది వేరే షెడ్, మళ్ళీ ఇది వేరే షెడ్, మళ్ళీ ఇది ఏమో ధృవ సింగ్ కళాకార్ వర్క్షాప్. ఇది ఇక్కడ మనకి పక్కనే మొత్తం 3 వర్క్షాపులు అయితే ఉన్నాయి. ఈ 3 వర్క్షాపులు అయితే గణేశులు అయితే చాలా మంచిగా ఉన్నాయి, పెద్ద పెద్ద విగ్రహాలు. సరే చూడొచ్చు. చూడండి ఈ గణేశుడు ఎంత మంచిగా ఉందో. మళ్ళీ ఈ ఆపోజిటే మళ్ళీ ఈ గణేశులు చూడండి కవర్ వేసిన అని ఎంత మంచిగా కనబడుతుందో గణేశులు. మొత్తం గణేశుని ఫేస్ మొత్తం. ఒకసారి ఆ షెడ్ లోపలికి కూడా వెళ్ళి చూద్దాం ఇంకేమన్నా గణేశులు ఉన్నాయా లేవా లోపట అని. చూడండి ఒకసారి మొత్తం ఇదే వర్క్షాప్ అది. చూడండి మొత్తం వర్క్షాప్ ఇది. ఇక్కడ మొత్తం గణేశులన్నీ రెడీ చేసి మళ్ళీ బయట పెట్టేస్తారు. ఎందుకంటే ప్లేస్ కావాలి కదా గణేశులు, మళ్ళీ ఇంకా గణేశులు రెడీ చేయడానికి. అందుకే ఇక్కడ రెడీ చేసిరు ఇదే గణేశులు. మొత్తం రెడీ అయిపోగానే బయట తెచ్చి కవర్ అయితే వేసేసారు. మళ్ళీ అంటే ఇలా ప్లేస్ కూడా కావాలి కదా ఇంకా గణేశులను రెడీ చేయడానికి. ఈ గణేశుడు చాలా పెద్ద ఉంది గణేశుడు, మీరు చూసుకోవచ్చు. చాలా పెద్ద ఉంది గణేశుడు అయితే. ఎదురుగానేమో మన ధృవ సింగ్ కళాకార్ వర్క్షాపు. మళ్ళీ అక్కడనేమో మన 3 ఫేసెస్ ఉంది కదా నరసింహస్వామి, అది ఆ వర్క్షాపు. మళ్ళీ దాని ఆపోజిటే మళ్ళీ ఈ గణేశుళ్ళు 3 గణేశుళ్ళు వర్క్షాప్. మొత్తం 3 అయితే ఇక పక్కనే ఉన్నాయి. మళ్ళీ మనం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూసుకుందాం మళ్ళీ అప్డేట్ ఏమన్నా ఉందా అని. ఓకేనా?